జానీ మాస్టర్ కస్టడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పోలీసులు జానీ మాస్టర్ను తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ కోర్టుని అడిగారు. కోర్టులో పిటిషన్ వేశారు. నార్సింగ్ పోలీసులు వారం రోజులు జానీ మాస్టర్ను తమ కస్టడీకి అడిగారు. కానీ రంగారెడ్డి పోక్సో కోర్టు 4 రోజుల కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్ను కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. బాధితురాలిపై అత్యాచారం, బెదిరింపులు, లవ్ జిహాద్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు జానీ మాస్టర్ భార్య కూడా వేధింపులకు పాల్పడ్డారు నాపై అంటూ ఆ ఫిర్యాదులో ఆమె రాసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదుపై కూడా జానీ మాస్టర్ భార్యను పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో జానీ మాస్టర్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. జానీ మాస్టర్ను తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు వేసిన పిటిషన్పై 4 రోజుల కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, జానీ మాస్టర్ కస్టడీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించిన న్యాయస్థానము ఇప్పటికే చూస్తుంటే కూడా జానీ మాస్టర్ కి 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఒకవైపు కూడా జానీ మాస్టర్ ని కస్టడీలో తీసుకోవచ్చు అంటూ చెప్తూ పూర్తిగా అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. చెంచల్గూడకు మాత్రం నార్సింగ్ పోలీసులు వెళ్లారు జానీ మాస్టర్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడానికి. ఒకవైపు 3rd డిగ్రీ ప్రయత్నం చేయొద్దు, అవసరమైతే న్యాయవాది అడ్వకేట్ ముందు విచారించాలి, ఎటువంటి థ్రెటనింగ్ కానీ లేకపోతే భయప్రాంతులకు గురి చేయొద్దని చెప్పడం అయితే జరిగింది. నార్సింగ్ పోలీసులు కస్టడీ కోసం వారం రోజులు అడిగితే సుమారుగా 10 రోజుల వరకు అడిగితే మాత్రం 4 రోజులు మాత్రమే రంగారెడ్డి పోక్సో కోర్టు ఇచ్చిందని పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం చెంచల్గూడ జైల్లో అయితే జానీ మాస్టర్ ఉన్నాడు. కొంచెంసేపట్లోనే జానీ మాస్టర్ ని చెంచల్గూడ జైలు నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ చేస్తారంటే తెలుస్తుంది. బాధితురాలపైన లైంగిక వేధింపులు, సెక్షువల్ హరాస్మెంట్, మత మార్పిడి చేసుకోమంటూ పూర్తిగా లవ్ జిహాద్ కోణం పైన కూడా ఇటువంటి కేసులు బుక్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు భార్య ఎవరైతే సుమలత ఉందో తన పైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం అయితే పూర్తిగా చేయొచ్చని చెప్తున్నారు. తనను కూడా విచారణకు హాజరుపడాలి అని పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా సమాచారం అయితే వస్తుంది. ఒకవైపు పూర్తిగా చూసుకుంటున్నట్టయితే కూడా పోక్సో కోర్టు మాత్రం సుమారుగా 4 రోజులు కస్టడీ పిటిషన్ మాత్రమే ఇచ్చింది. పోలీసులు మాత్రం సుమారుగా 10 రోజుల వరకు అడగడం అయితే జరిగింది. ఈ 4 రోజులు మాత్రము జానీ మాస్టర్ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అంటే పూర్తిగా విచారణకు అతను సహకరిస్తాడు అంటూ అడ్వకేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే మాత్రం 3rd డిగ్రీ అంటే ఎటువంటి ఎన్ని గంటల వరకు విచారించాలి? జానీ మాస్టర్ తో పాటు అతని న్యాయవాదిని కూడా ఇక్కడ అలౌ చేసే అవకాశం ఉందా? ఇలాంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా దీనిలో? మొత్తం మీద చూసుకుంటున్నట్టయితే ఉదయం 10 గంటల నుంచి సుమారుగా 6 గంటల ప్రాంతం వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా విచారించవచ్చు. మధ్యలో కొంచెం బ్రేక్ఫాస్ట్ బ్రేకే కానీ ఆ తర్వాత లంచ్ బ్రేక్, ఇటువంటి బ్రేక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగిస్తారు. ఒకవేళ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇబ్బంది కలిగితే అడ్వకేట్ సపోర్ట్ తీసుకోవచ్చు అంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అడ్వకేట్ ని కూడా అడ్వకేట్ ముందే విచారించాలి అంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే అయితే కదా మొత్తం 4 రోజుల విచారణ ప్రాసెస్ అనేది జరుగుతుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. పెట్రిషా, జానీ మాస్టర్ భార్యను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయా? కంప్లైంట్ కాపీ బాధితురాలు ఇచ్చిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీకి సంబంధించిన న్యూస్ ఇది. బ్రేకింగ్ న్యూస్. పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్ వెళ్ళబోతున్నారు. పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. నార్సింగ్ పోలీసులు వారం రోజుల జానీ మాస్టర్ను తమ కస్టడీకి కావాలి అని పిటిషన్ వేశారు. 4 రోజుల కస్టడీ కాదు, వారం రోజులు అడిగారు పోలీసులు. కానీ 4 రోజుల కస్టడీకి ఇచ్చింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్ను కాసేపట్లో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం, బెదిరింపులు, లవ్ జిహాద్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. జానీ మాస్టర్ భార్య వేధించారు అంటూ ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో జానీ మాస్టర్ భార్యను కూడా పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.